గాలి రాకపోకలను గమనించువాడే యోగి అన్నారు. ఇన్హేల్, ఎక్సేల్. కేవలం శ్వాసానుసంధానం. రమణ చెప్తారు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం బెరుంగలేరు జనులు. గాలిలోనే పుట్టాం, గాలితోనే పెరుగుతున్నాం, కానీ ఆ గాలి యొక్క సీక్రెట్ని మనిషి పట్టుకోవటం లేదు అంటారు. నిజమే కదా, గాలిని గమనిస్తే ఎన్ని అద్భుతాలు కదా మన జీవితంలో. కేవలం శ్వాసానుసంధానం. చక్కగా పంచభూతాలతో నిండిన ఈ శరీరాన్ని పంచభూతములైదును కల్పించి నిండియుండెదవమ్మా, పంచతంత్రము కావల తత్వమై మంచి విలసిల్లవమ్మా. పంచభూతాలతో నిండి ఉన్న ఈ దేహాన్ని దాటి తత్వముగా ఉంటాం మనం. కేవలం శ్వాసానుసంధానం. ఎవరో కళ్ళు తెరవరాదు. ఊపిరి ఎలా వెళ్తోంది, తిరిగి మళ్ళీ ఎలా వస్తోంది అని శ్వాసనే గమనిద్దాం.
బ్రెత్, ఓన్లీ బ్రెత్, కేవలం శ్వాసానుసంధానం.
ఎవరో కళ్ళు తెరవరాదు. లాస్ట్ ఫ్యూ మినిట్స్ కేవలం శ్వాసానుసంధానం. తనలో బ్రహ్మంబుండగా ధర వెదికెడి మనలోనే భగవంతుడిని ఉంచుకొని బయట వెతుకుతూ ఉన్నాం. వేమన్న చెప్తారు. నడిచే దేహరథానికి నడిపించే చక్రాలు ఆరు. మనం ఈ నడిచే ఈ దేహానికి, ఈ రథానికి 6 చక్రాలు ఉన్నాయి. అవే మనలో ఉన్న చక్రాలు: మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ 6 చక్రాలతో తెల్లవారులేసిన దగ్గర నుంచి వాటి యొక్క గమనంతోనే మనం కూడా స్టార్ట్ అవుతాం. అంత అద్భుతమైన ఈ దేహానికి కృష్ణుడు దేహము దేహి. దేహము అర్జునుడైతే కృష్ణుడు దేహి. అంటే రథము లోపల ఉన్న ఆత్మ పదార్థమే దేహి. దేహ రథ దేహి రధిక పహచానో. ఈ దేహము రథము. ఈ దేహములో ఉన్న ఆత్మ పదార్థము రధికుడు, అంటే రథములో అధిరోహించిన వాడు. సో ప్రతి ఒక్కరిమి అద్భుతమైన అర్జునుడు రథము అయితే శ్రీకృష్ణుడు ఆత్మ పదార్థము. కృష్ణార్జునులు ఎవరయ్యా అంటే మనలోనే ఉన్నారు. ఎవరు కళ్ళు తెరవలే. లాస్ట్ 1 minute. కేవలం శ్వాసానుసంధానం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు 2 తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. ఇంతవరకు ధ్యానం చేసి తీసుకున్న శక్తి అంతా కూడా మన కళ్ళల్లో 80% శక్తి నిలువ ఉంటుంది. చేతుల్లో 10%, కాళ్ళల్లో 10%. ఈ చేతుల్లో ఉన్న 10% కళ్ళు సడన్గా ఓపెన్ చేస్తే అంతవరకు ఉన్న ఎనర్జీ అంతా లూజ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అందుకని చేతులు నెమ్మదిగా తీసి 2 కళ్ళపై పెట్టుకుంటాం. క్షణం. 5, 4, 3, 2, 1, 0. ఓకే అండి, నెమ్మదిగా చేతులు తీసివేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. చక్కని మన ధ్యానానికి మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. 1 నిమిషం అండి, లైట్ వేసి వస్తాను రూమ్లో. ఓకే మాస్టర్స్, ఈరోజు 4వ రోజు. మనకి కొత్తగా మిత్రులు కూడా వచ్చారు ఈరోజు. మురళీకృష్ణ గారు మాకు వైజాగ్ నుండి సార్ని ఈరోజు జాయిన్ అవ్వమన్నాను. సార్ ఇక్కడే ఉన్నారు వాళ్ళ పిల్లల దగ్గర. సో సార్ కూడా వచ్చినారు, ఆయన కూడా ధ్యానం చేస్తారు. అలాగే ఇంకెవరో కొత్త వాళ్ళు వచ్చారండి. ఓకే అండి, లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం స్టార్ట్ చేసుకుందాము. లక్ష్మీ నా పేరు, ఫ్రమ్ విశాఖపట్నం.
ప్రజెంట్ డాలస్‌లో ఉంటున్నాను. అయితే మనం ఈ 4 రోజులు బట్టి చెప్పుకుంటున్న కాన్సెప్ట్ ఒక ఆత్మ పదార్థం భగవంతుడి నుంచి మహాకారణ లోకాల నుంచి కారణ లోకాలకొచ్చి అక్కడి నుంచి భూమి మీదకి తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. ప్రవేశిం ముందు అది ఖనిజ సామ్రాజ్యంలో ఖనిజ సామ్రాజ్యంగా జన్మిస్తుంది. అంటే కొండలుగా పుడుతుంది. ఆ కొండలు కడిగి, కడిగి కొన్ని వేల సంవత్సరాలయితే కొండలను మనం పిండి చేసి, ఆ కొండ జన్మ అంతరించే వరకు అది అలా ఉంటూనే ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వృక్షాలుగా పుడుతుంది. మనమే ఆహ్, కొండలుగా, బండలుగా అనుభవించాము. అక్కడి నుంచి వృక్ష జన్మలోకొచ్చాము. ఎన్నో రకరకాలైన వృక్షాలుగా అన్నీ కూడా చూసుకొని, జంతువుగా జన్మించాము. జంతు జన్మలో అన్ని రకాలైన జంతువులుగా మనం జన్మించాము. అందుకే మనకు కొన్నిసార్లు జంతువు యొక్క గుణాలు మనలో కొన్ని ఉంటూనే ఉంటాయి. అందరిలోని మన పెద్దవాళ్ళు మనల్ని చెప్తూనే ఉంటారు. హ్మ్. తర్వాత జంతువు జన్మ నుంచి మానవ జన్మలోకొస్తాము. అందుకే మానవ జన్మ ఉత్తమోత్తమైనది. అన్ని జన్మల్లోకైనా మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే అన్నీ దాటుకొని, దాటుకొని, దాటుకొని వస్తాం గనక. ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్టు ఆత్మ మనము 5 దశల్లో పెరుగుతూ ఉంటాము. ఇన్ఫెంట్ సోలు అంటే చిన్న బేబీ పుట్టిన దగ్గర నుంచి 7 సంవత్సరాల వరకు ఇన్ఫెంట్ సోలు. ఇన్ఫెంట్ సోల్ నుంచి 7 సంవత్సరాల నుంచి మళ్ళీ 14 సంవత్సరాల వరకు బేబీ సోలు. అక్కడి నుంచి మళ్ళీ బాలాత్మ బాలాత్మ. అక్కడి నుంచి యవ్వనాత్మ యంగ్ సోల్ 14-21. ఎలాగైతే మన శరీర పరిణామ క్రమ దశలు ఇలాగ మారుతూ ఉంటాయి. మన రూపురేఖలు మారిపోతాయి. ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. అలాగే ఆత్మ పదార్థం కూడా ఫస్టు 50-60 జన్మల్లో ఏమీ తెలియని ఒక తల్లిదండ్రులకి పుట్టి ఏమీ అసలు తనకేం పని చెయ్యాలో కూడా తెలీదు. తినడం కూడా తెలీదు. ఈవెన్ ఏడవడం కూడా తెలియని పరిస్థితుల్లో ఒక 50-60 జన్మలు నెమ్మది నెమ్మదిగా ఒక జన్మకి, ఒక జన్మకి, ఒక జన్మకి కొంచెం, కొంచెం, కొంచెం తెలుసుకుంటూ మనం చూస్తాం కదండీ! ఆటిజం పిల్లలు, బుద్ధిమాంద్యం పిల్లలు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నారో మనం చూస్తే చుట్టుపక్కల చాలామంది తెలుసు. ఒకళ్ళు చాలా కొంచెం చెప్పిన మాట వింటారు. ఒకళ్ళు వాళ్ళ మీద కంట్రోల్ ఉండదు. ఒకళ్ళు కొంచెం చెప్పింది విని అర్థం చేసుకుంటారు. ఇలా రకరకాలుగా ఆ జన్మలన్నీ దాటడానికి 50-60 జన్మలు పడతాయి. మనిషి వెరసి 360-400 జన్మలు భూమి మీద ఎత్తుతూనే ఉంటాడు. రకరకాల కులాల్లో, రకరకాల ఆడ, మగ జన్మలుగా కూడా ఎత్తుతాము. ఎత్తుకొని లాస్ట్‌కి మనము గురువుగా అందరికీ టీచింగ్ చేస్తూ సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని అందరికీ టీచ్ చేస్తూ అప్పుడు మనకి జన్మ అవ్వడం అనేది ఉంటుంది. అంతవరకు రాకపోకలు భూమి మీదకి సాగిస్తూనే ఉంటాము. మనం రెండవ దశలో సోలు ఒక కూలివాడి స్టేజ్‌లా ఉంటుంది. కూలివాడు ఏం పని చెప్పినా చేసుకెళ్ళిపోవడమే. వాడు ఎదురు తిరగడానికి ఉండదు. కొన్ని జన్మలు అలా ఉంటాడు. తర్వాత నుంచి కొంచెం కొంచెం వాడికి మనస్సు డెవలప్ అయ్యి కొంచెం కొంచెం ఆలోచన మొదలు పెడతాడు. పనుల్లో మనకు ఎదురు తిరుగుతూ ఉంటాడు. మనము వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇలాగే కొన్ని 50-60 జన్మలు రెండవ దశలో ఉంటుంది. తర్వాత మూడవ దశలోకి వస్తుంది. ఇక్కడ మనస్సు ప్రధానంగా ఉంటుంది. అంటే ఇక్కడ ముగ్గురిని మనం తీసుకోవచ్చు. రామాయణంలో రావణాసురుడు, కుంభకర్ణుడు ఫస్టు. కుంభకర్ణుడు ఏం చేస్తాడంటే తినడం, పడుకోవడం. వాడిని లేపితే లేచి వాడు చెప్పిన పని చేసేసి ఒక 6 నెలలు యుద్ధం చేసేసి పడుకుండిపోతాడు. ఒక 6 నెలలు పని చేస్తాడు. ఏం పని చెప్తే చేసేస్తాడు. వాళ్ళని చంపమంటే చంపేస్తాడు. వెళ్తాడు. మళ్ళీ పడుకుండిపోతాడు. కుంభకర్ణుడి స్టేజు. తర్వాత రావణాసురుడి స్టేజ్. మూడో దశలోకి వచ్చినప్పటికీ రావణాసురుడి స్టేజ్‌లోని మనస్సు ఉంటుంది ప్రధానంగా. అక్కడ అంతా కోరికలు పుట్ట మనస్సు అంటేనే. నాకది కావాలి, మంచి ఇల్లు కావాలి, అందమైన సామాన్లు కావాలి, అందమైన ఇంకా ఎంతైనా తనివి తీరదు. మనస్సు, మనస్సు, మనస్సు. దాన్నే అందుకే బ్రహ్మదేవుడు అక్కడ మనస్సుని కళలకు అధిపతిగా చేశాడు. 64 కళలు మనకు తెలుసు కదండీ! 64 కళలు అంటే ఏంటంటే కళలంటే అందంగా ఇల్లు అలంకరించుకోవడము, మనల్ని మనం అందంగా అలంకరించుకోవడము, మంచిగా వండి పెట్టడము, ప్రజెంటేషన్ పెట్టడము,
ఇంకా ఇలా చిత్రాలు, సంగీతం నేర్చుకోవడము, ఒక డాన్స్ నేర్చుకోవడము, చిత్రకళ నేర్చుకోవడం, పెయింటింగ్ నేర్చుకోవడం, ఇలా ఎన్నో అందంగా నవ్వడం కూడా కళే. ఇతరులని చక్కగా మంచి దృష్టితో చూడడం కూడా కళ. 64 కళలు మనకు తెలుసు కదా! 64 కళల్లో ఇది మనసు యొక్క ఆహ్, గుణమే ఇది కూడా. కాపోతే దాన్ని మంచిగా మలుచుకుంటాం. ఒక మనస్సుని ఎలాగైనా వినియోగించుకోవచ్చు మనం. ఒక భగవంతుని దగ్గరికి వెళ్దాము, ఒక టెంపుల్‌కి వెళ్ళి ఉందాము అనేది మనస్సే. ఇప్పుడెందుకు వెళ్ళడం, హాయిగా ఒక మంచి మూవీ పెట్టుకొని చూస్తే బావుంటుంది అనేది మనస్సే. 2 మనస్సు కొంచెం స్టెప్ దాటి స్టేజ్‌లోకి వెళ్ళినప్పుడు వచ్చేది బుద్ధి. మనస్సు స్టేజ్‌లో ఉండేది మనస్సు. సో, ఇలా అక్కడ 50, 60 జన్మలు, 50 జన్మల వరకు రావణాసురుడు కోరికలతో ఉంటాడు. మంచి ఆడికెంతున్నా ఇంకా మంచి పెద్ద పెద్ద బంగారు సింహాసనం కావాలని కుబేరుడు ఇది కొట్టుకొచ్చేస్తాడు. లేడీస్ కావాలని. ఇంకిలాగ బయట గూడా మనకిప్పుడు రాజకీయంలో ఉన్నవాళ్ళు గానియండి, ఎవరైనా తప్పేమీ కాదు. చూడండి, ప్రపంచంలో ఏది కూడా తప్పు అనేది లేదు. ఎందుకంటే పాండవుల జీవితం పాండవులకు కరెక్టు. రాముడి జీవితం రాముడికి కరెక్టు. సీత జీవితం సీతకి కరెక్టు. ద్రౌపది జీవితం ద్రౌపదికి కరెక్టు. ఎవరి జీవితాలు గత జన్మ మీద ఆధారపడి, మనకు తెలుసు కదా ద్రౌపది స్టోరీ. గత జన్మలో ఉండిపోయిన బ్యాలెన్సుల ప్రకారంగా అక్కడ తీరలేని కోరిక ప్రకారంగా ఇక్కడ జన్మలు ఎత్తుకొని వచ్చారు. అలాగే సీతాదేవి, అలాగే రావణాసురుడు, రాముడు, ఇలా అందరూ కూడా అక్కడ భూమి మీద ఆ రోల్ ప్లే చేయడానికి, ఆ లెర్నింగ్ నేర్చుకోవడం కోసం దశావతారాలు మనకు తెలుసు. శ్రీ మహావిష్ణు 10 అవతారాలు ఎత్తి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లెర్నింగ్ నేర్చుకుంటూ వెళ్ళాడు. అది కోరిక కాదు. అక్కడ ఆ లెర్నింగ్ కోసము ఫస్ట్ ఆయన మత్స్యావతారం ఎత్తాడు. మత్స్యం ఇలా అటు ఇటు 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 తిరుగుతూ తిరుగుతూ ఉంటూ ఆనందంగా చేపలాగా కిలకిల్లాడుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. తిరుగుతూ తిరుగుతూ ఆ ఊరు వెళ్ళినప్పుడు, ఈ ఊరు తిరుగుతున్నప్పుడు, ఆ గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడో దగ్గర మనకి రెండోది కూర్మావతారంలోకి వస్తాం. తాబేలు ధ్యానం దొరుకుతుంది రెండవ అవతారము. ఎప్పుడు ఇంట్లో ఉంటే మనకు ధ్యానం అందదు. లేకపోతే ఇంట్లో ఉంటే ఒక మంచి పని అందదు. బయటకు వెళ్ళినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు, ఏ పార్కో, ఏ గుడికో, ఏ చుట్టాల ఇంటికో, ఏ ఫ్రెండ్స్‌కో వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్కడో దగ్గర టాపిక్‌లు కదులుతాయి. ఏదో ఒకటి అందుకుంటాం. సో, తాబేలు అవతారము. బుద్ధిగా కూర్చొని ఆ తాబేలు తన అంగాలను ఎలాగైతే లోపల ముడుచుకొని కూర్చుంటుందో అలాగా మత్స్యావతారము, కూర్మావతారము, తర్వాత వామన అది నరసింహ అవతారము, తర్వాత పంది అవతారము, తర్వాత వామన అవతారము, తర్వాత పరశురామ అవతారము, రామావతారము, ఇవన్నీ మనకి కృష్ణ అవతారము, బుద్ధ అవతారము, కలికి అవతారం. 10 అవతారాల గురించి మనకు తెలుసు. డెప్త్‌లోకి వెళ్తే మనకు చాలా టైం పట్టేస్తుంది. సో, ఆయన ఎందుకు 10 అవతారాలు ఎత్తాడు విష్ణుమూర్తి అంటే, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లెర్నింగ్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆయన లాస్ట్‌కి బుద్ధ అవతారంగానే అతను తన స్వరూపాన్ని చూపించాడు. సో, అలా కూడా మనము ఇక్కడ మన లెర్నింగ్‌ల కోసము కోరికలు ఉండడం తప్పు కాదు. కోరికలు మితిమీరిపోయినప్పుడు కష్టాలొస్తాయి. కష్టాలొస్తాయి. ఓకే. అది ఒక ఎక్స్‌పీరియన్సే. కష్టాన్ని భరాయిద్దాము. రాముడు కష్టాలు పడలేదా? అలాగనే కృష్ణుడు కష్టాలు పడలేదా? ఎన్నో ఎన్నో కష్టాలు ఫేస్ చేశారు వాళ్ళు కూడా. లెర్నింగ్ కోసము భూమి మీద వచ్చే జీవితంలో మనకి చిన్నప్పటి నుంచి లెక్కేస్తే ఎన్ని నేర్చుకున్నామో, మనం ఎందరు గురువుల దగ్గర నేర్చుకున్నామో, ఎన్ని మాటలు పడ్డామో. ఎవరి జన్మ వాళ్ళదే. గత జన్మ మీద ఆధారపడి ఇక్కడ ఉంటుంది. పోనీ గత జన్మ వరకు ఎందుకు తీసేద్దాం. ఇక్కడ మనము మన మైండ్, మన బుద్ధి సదా వర్కౌట్ అవుతూనే ఉంటాయి. ఆ వర్కౌట్ అయినప్పుడు వచ్చే కష్ట నష్టాలన్నీ భూమి మీద ప్రతి ఒక్కరమే అనుభవించాల్సిందే. అనుభవించకుండా ఏది అయిపోదు. సో, అలాగా రావణాసురుడు ఒక 50 జన్మలు మనము మైండ్‌తో ఉంటూనే రకరకాలైన మనస్సుతో, కోరికలతో ఉంటూ కోరికల్ని తీర్చుకుంటూ లాస్ట్‌కి కోరికలు ఎన్నాళ్ళు ఈ కోరికలకి ఇలా ఉండిపోతాను అని చెప్పేసి అక్కడ నెమ్మది నెమ్మదిగా 50, 60 జన్మలోకి వచ్చినప్పటికీ మనస్సుని వదిలివేసి బుద్ధిలోకి ఎంట్రీ అవుతాడు విభీషణుడు. విభీషణుడు ఏంటి, మంచి పనులు చెయ్యాలి, రాముడికి సాయం చెయ్యాలి. సో, ఇలా విభీషణుడు మంచిగా చెట్లు మన వాళ్ళు అందరూ సంథింగ్ బయట రాజులు కానీ చెట్లు నాటించడం, రోడ్లు వేయించడం, టెంపుల్లో ఒక యజ్ఞాలు చేయించడము, ఒక గుడులు కట్టించడము, ఒక విగ్రహాలు చేయించడం, ఇలా రకరకాలైన
ఆహ్, మళ్ళీ ఆ సోలు ఇంకొక 50, 60 జన్మల్లో మొత్తం 4 రెవల్యూషన్‌లో 4 50లు అనుకుందాము. 4 60లు 4 6 250 జన్మలకి అక్కడికి మనం ఫిజికల్ నీడ్స్‌లో నేర్చుకుంటూనే వెళ్తాం ఇక్కడికొచ్చినప్పటికి. విభీషణుడిగా మంచి పనులు బయట ఎన్ని ఎన్ని రకాల పనులైతే ఉన్నాయో అన్ని రకాలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి. ఒకే జన్మలో అన్నీ చేసిం మనం. ఒక జన్మలో చెట్లు నాటించడం చేస్తాము. ఇంకో జన్మలో ఇంకోటి చేస్తాం. పార్కులు చేస్తాం. ఇంకో జన్మలో ఒక టెంపుల్ పట్టుకుంటాం. ఇంకో జన్మలో టెంపుల్ కట్టడం పట్టుకుంటాం. ఇంకో జన్మలో టెంపుల్‌లో సేవే చేస్తాం. ఒక టెంపుల్‌లో ఒక జన్మలో అన్ని రకాల పనులు చేసిలేము. ఎవరో కొంతమంది మాత్రమే ఫస్ట్ ఒక చిన్న పోస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద పోస్ట్‌కి వెళ్తాము. అది జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఇక్కడే నేర్చేసుకుంటుంటారు. ఈ జన్మలోనే చేసుకుంటారు. అందుకే 50, 60 జన్మలు అన్నాడు. 50 జన్మలని ఖచ్చితంగా కొట్టి చెప్పలేదు. అక్కడ మన ఆహ్, ఆ వెళ్ళే దీనిలో ఆ దారిలో 50 పట్టొచ్చు, 60 పట్టొచ్చు అక్కడ. అక్కడ అది ఆ విభీషణుడి స్టేట్‌లో ఉన్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సోల్ మళ్ళీ ఆ 5వ దశలోకి వెళ్తుంది. యవనాత్మగా ఆహ్, ఇన్ఫాంట్ సోలు, బేబీ సోలు అండ్ యంగ్ సోల్ అండ్ 4వ దశ మ్యారేజ్ అవుతుంది కదా! ఆ దశ దాన్ని పేరేదో అంటారు. ఆహ్, ఆ దశ యవనాత్మ. అక్కడి నుంచి వృద్ధాత్మ. వృద్ధాత్మగా వచ్చినప్పటికి ఆంజనేయుడు శ్వాస మీద ధ్యాస పెడతాం. అక్కడ మళ్ళీ ఎన్నో రకరకాల మనం ఇప్పుడు ధ్యానంలోకొచ్చాం. ధ్యానంకి ముందు ఆల్రెడీ మనందరికీ కూడా యోగా చేస్తాము. సంథింగ్ ఎక్సర్సైజ్‌లు చేస్తాము. ఎన్నో పూజలు చేస్తూ ఇవన్నీ ఎన్నో ఎన్నో చేసుకుంటూ హనుమాన్ స్టేజిలోకి వాయుపుత్రుడు అంటే వాయువుని గమనించేవాడే వాయుపుత్రుడు. ఆంజనేయుడు అంటే అంజనము. అంటే మూడవ కన్నుతో దివ్య దృష్టితో చూసేవాడే ఆంజనేయుడు. ఆయన తల్లి అంజనాదేవి. ఆవిడకి మూడవ కన్ను ఉన్న దివ్యురాలు. దేవుళ్ళందరూ అంతే. మూడవ కన్నుతో ఉన్ని అంతా చూస్తున్న వాళ్ళే. అంత శక్తివంతులు. అంత లాంగ్ విజన్ ఉంటది. మనలోనే చూడండి మూడవ కన్ను అంటే ఇంక దేనికో చెప్పుకోనక్కర్లేదు. మన బయట జరుగుతున్న పనులకే కొందరు సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించుకొని కొంచెం చూసుకొని నిర్ణయం తీసుకున్న దగ్గర కొంచెం తప్పొప్పులనేవి ఎక్కువ జరగవు. కొంచెం నిశ్చలంగా ఉండేదా అవకాశాలు కలుగుతాయి. త్వరగా నిర్ణయాలు తీసేసుకునే దగ్గర ఈ 2 కళ్ళతో ఫిజికల్ కళ్ళతో చూసి ఆ ఇల్లు బావుంది, ఆ చెట్టు బావుంది, ఈ ల్యాండ్ తీసుకుందాం అనుకుంటాం 2 కళ్ళతో చూసి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆ ల్యాండ్‌ని చాలా పరిశీలిస్తారు. ఆ ఇల్లు లోపలికెళ్ళి ఇల్లునంతా పరిశీలించి, చూసి సంథింగ్ దీనికి మూడో కన్ను ఉదాహరణగా చూసుకోవచ్చు మనం. అంటే లాంగ్ విజను ఉంటుంది. లాంగ్ విజన్ ఉంటుంది వాళ్ళకి. ఫ్యూచర్‌లో దీనివల్ల ఇది ఎలా ఉంటుంది, ఇలా ఇవన్నీ కొంచెం ఆలోచిస్తారు అలాగా. సో, అలాగా మన ఈ ఆంజనేయుడిగా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో, ఎన్నో ఎన్నో విషయాల్ని మనం తెలుసుకుంటూ, అప్పుడు ఇంక శరీరము, ఈ భూమి మీద జీవితము, ఈ చెట్లు నాటించడాలు, సేవ చేయడాలు ఇవన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతాం కదా! వెళ్ళిపోవడం మూలాని దాని మీద నుంచి మనకి అసలైన ట్రూత్‌లోకే ఎంట్రీ అవుతాము. అక్కడ ఇంకా మనకి హ్మ్, జపాలు, పూజలు, ఆ తర్వాత పూసలు పట్టుకొని మాలలతో జపం చెయ్యడము, యోగా చెయ్యడము ఇవన్నీ దాటుతాం. అందుకే కృష్ణుడు మనకు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు. కోటి పూజా సమం స్తోత్రం. కోటి పూజలు చేస్తే మనిషి స్తోత్రాల్లోకెళ్తాడు. అంటే కోటి పూజలు మనం ఎన్నాళ్ళ నుంచి చేసుకొచ్చామండి. ఈ జన్మలన్నీ ఎత్తాం కదా! ఎక్కడో దగ్గర పూజలు మొదలుపెట్టి కోటి పూజలు చేశాము. పూజ కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం. కోటి స్తోత్రాలు చదివితే అప్పుడు జపంలోకొస్తాము. అంటే జప కోటి స్తోత్రాలంటే ఏంటి? నేనే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ ప్రతి వారము దేవుళ్ళకి రకరకాల రోజుకొక దేవుడికి ఒక్కొక్క రకమైన 1000 మంత్రాలతోటి అన్నీ చదువుతూనే శ్లోకాలు, మంత్రాలన్నీ చదువుతూ ఉండేదాన్ని. వెంకటేశ్వరుడిది కానీ, శుక్రవారం ఇలా ప్రతిరోజు ఒక్కొక్క దేవుడికి. కొందరు ఆ మంత్రాలు చదవరు. ఏమీ ఉండదు. దేవుడి మీద దీపం పెట్టుకొని నమస్తే దండం పెట్టుకుంటారు. అది పూజల లెక్కలోకొస్తది. ఓన్లీ దేవుడి మళ్ళీ పళ్ళవి పెట్టుకొని దండం పెట్టేసుకునేవాళ్ళు. విలేజ్ వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళు. అక్కడి నుంచి రెండవ దశలోకి మనం శ్లోకాల్లోకెళ్తాం.
అందరు చాలామంది చదువుతారు. శ్లోకాల్లో నుంచి అక్కడి నుంచి మళ్ళీ మనం జపాల్లోకొస్తాము. పూసలు పట్టుకొని జపమాల తిప్పుతూ జపాలు చేస్తాం. రకరకాలైన జపాలున్నాయి. హరే కృష్ణ దీనిలో రామకృష్ణ మఠంలో జపాలు చేస్తారు. గాయత్రి చేస్తారు. రకరకాలైన చేస్తారు. తప్పు ఎక్కడా లేదు. అన్నీ మనం ఆత్మ పదార్థంగా, మనం శరీర పదార్థంగా ఒకేలా ఎదిగిపోలేదు. రకరకాల రూపులు మారిపోయి తప్పుందండి. నేను చిన్నప్పుడున్న రూపు నాకు లేదు. తప్పు ఎక్కడుంది? లేదు ఎక్కడ. సో అలాగా జపాలు చేస్తూ జపం చేసుకుంటూ జపం నుంచి యోగాల్లోకి వెళ్తాం. ఎక్సర్సైజులు ఇవన్నీ కొంచెం ఇంకా దాన్ని దాటిన స్టేజ్ ఇంకొంచెం హఠయోగము. యోగంలో యోగాలు వేరు. ఇంకా యోగాలో హఠయోగం ఇంకా కష్టమైంది, ఇంకా డెప్త్ ఉన్నది హఠయోగము. హఠయోగంలోకి వెళ్ళి అక్కడ నుంచి ఆంజనేయుడి స్టేజ్లో ధ్యానం పట్టుకుంటాము. పట్టుకుంటూ ఈ స్టేజ్లన్నీ కూడా దాటుకొని లాస్ట్కి రాముడి స్టేజు నేర్చుకుంటూనే ఇంకంతా ధ్యానాన్ని అందరికీ ధ్యానము అనేదానికన్నా సత్యము అనొచ్చు. ట్రూత్ని అందరికీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకుంటేనే కానీ ఎవరికి ఏది చెప్పలేము. ఇప్పుడు చెప్పుకున్నాము, 2 కళ్ళతో నిశితంగా చూస్తే దాని యొక్క ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఇల్లు ఎలా ఉంటుందో అంచనా వేసుకొని కొనడం వేరు, బాగుంది చూసుకొని కొనేయడం వేరు. అలాగా మన థర్డ్ ఐ ఏంటంటే ధ్యానం పట్టుకొని పుస్తకాలు చదువుతూ గురువుల చరిత్రలన్నీ చదువుతూ మన థర్డ్ ఐని మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు థర్డ్ ఐ ఉంది. ప్రతి ఒక్కరికి మహాశివుడికి ఎలా అయితే ఉందో మనకి కూడా ఉందండి. ఆ థర్డ్ ఐకి నిదర్శనంగానే కొన్ని చెప్పుకోవచ్చు. మన కళ్ళు వస్తూ ఉంటాయి నైట్ నిద్రపోయినప్పుడు. ఆ డ్రీమ్స్ మనకి అసలు మనం ఊహించము. ఎవరెవరో మన డ్రీమ్లోకి వస్తారు. మన ఇంట్లో రిలేషన్ వస్తారు చాలామందికి. రిలేషన్ కాకుండా బయట వాళ్ళు కూడా మన డ్రీమ్స్లోకి వస్తారు. లేదంటే బయట ప్లేసులు మనం చూస్తున్నట్లుగా వస్తూ ఉంటుంది. ఏవో ప్లేసులు ఎక్కడెక్కడికో ఏదో టెంపుల్కి వెళ్ళినట్టుగా, ఏవో ప్లేసులకు వెళ్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. తెల్లారు లేస్తాం, ఏంటో ఎక్కడెక్కడో తిరుగుతుందని రాత్రంతా ఏంటో కళ్ళు పిచ్చి పిచ్చిగా కళ్ళు వస్తున్నాయి ఇలా అనుకుంటాం. ఏంటి అంటే మనం నిద్రపోయినప్పుడు మైండ్ బాడీని వదిలేస్తాం కదా, మన సోలు ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సోల్ ఒక ప్లాన్ వేసుకొని వస్తుంది భూమి మీదకి వచ్చినప్పుడు. దాని ప్లాన్కి విరుద్ధంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి పనులు. భూమి మీదకి వచ్చినప్పుడు సోల్ అంటుందంట భగవంతుడితోటి. భగవంతుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు చెయ్యడు. ఆయన ఒక సాక్షిభూతంగా చూసేవాడే భగవంతుడు. ఆయన సోల్ వెళ్తున్నప్పుడు సోల్ అంటుందంట, నేను మానవుడిగా వెళ్ళి మాధవుడిగా మారి వస్తాను, నీలాగా అయ్యి వస్తానని చెప్పేసి సోల్ ఆత్మ పదార్థం భూమి మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుద్దండి మనకు తెలుసు కదా, ఇక్కడ గర్భంలో పడిన తర్వాత అక్కడి నుంచి పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల మీద వాళ్ళ మీద పూర్తిగా మన అధిపాజ్ఞంలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఆ సోలు నేను ఆత్మ పదార్థం అన్నది మర్చిపోతారు పూర్తిగా. మన దగ్గరకు 7 సంవత్సరాల వరకు వాళ్ళకి చాలా గుర్తుంటాయండి పిల్లలకి. అందుకే చాలామంది పిల్లలు ఏంటేంటో చెప్తారు, ఏంటేంటో పాడేస్తూ ఉంటారు. మనం అవన్నీ నమ్మలేము, కానీ అవన్నీ నమ్మొచ్చు. అవి వాళ్ళకి చూడండి, ఎవరినో చూసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు బయట చెట్ల దగ్గర కానీ రోడ్ల మీద కానీ పిల్లలు చాలామంది. వాళ్ళకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి అంత కెపాసిటీ ఉంటుంది, కానీ చెప్పే అంత శక్తి ఉండదు వాళ్ళకి. దాన్ని వర్ణించేంత శక్తి ఉండదు. వాళ్ళ గజ్జన్మలు కూడా చాలామందికి గుర్తుంటాయి. ఇలాగ క్రమేపీ నెమ్మదిగా మన మాటలతోటి మనం పుట్టిన వెంటనే ఏమంటామండి, ఒక పేరు పెడతాము. నాన్న ఈ బట్టలు కొన్నాను, నీకు చాలా బాగున్నాయి, ఇగో నీకు రింగ్ కొన్నాను, నేను పెడుతున్నాను అని ఒకటి 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 మన మాటలతోటి. ఇగో అమ్మమ్మ వచ్చింది, నాన్నమ్మ వచ్చారు, మన చుట్టాలు వచ్చారు, ఇలాగా ఈ మాటలతోటి వాళ్ళ సబ్కాన్షియస్ని మనము నెమ్మది నెమ్మదిగా అలాగా పక్కకు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి వాళ్ళు నార్మల్గా మనం ఏం చెప్తే దానిలోగానే ఉండిపోతారనమాట వాళ్ళు. ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ తిరిగి మనం మూడవ కన్ను అందరికీ ఉంటుంది. అది మూడవ కన్ను అలాగా మూతబడిపోతుంటుంది. మలినాలతో మూతబడిపోతుంది మూడవ కన్ను. 2 కళ్ళుతో కాకుండా మూడవ కన్ను దేంతో అది అడుక్కు వెళ్ళిపోయి ఉంటుంది అంటే మలినాలతో. రకరకాలైన మాటలు, అసత్యాలు, ఆ టైంకి ఏదో అడ్జస్ట్మెంట్ కోసము ఏదో ఒక చెప్పేస్తూ ఉంటాము. ఇలాగ ఎన్నో 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 మనం చేస్తూ ఉంటాము. చేసినప్పుడు ఏమవుద్దంటే అవన్నీ అసత్యపు మాటలు కదా, ట్రూత్ కాదు కదా అవన్నీ. దానివలన మన మూడో కన్ను ఓపెన్ అవ్వకుండా మూల పడిపోతుంటుంది. ఇక్కడ మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు మళ్ళీ
మన మూడవ కన్ను మనం ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకొని మన జీవితాన్ని చూసుకుంటూ ఏదైతే మనం భూమి మీద భగవంతుడితో చెప్పొచ్చాం కదా, నేను మనిషిగా వెళ్ళి మాధవుడిగా మారు. అందుకే మనకి మానవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవ, ఈ పదాలన్నీ అక్కడి నుంచే వచ్చున్నాయి అన్నీ కూడాను. అవన్నీ ఊరికే రాలేదు, వేదాల నుంచే ఉన్నాయి. మానవుడే మాధవుడు, మన లోపలే భగవంతుడు ఉన్నాడు. ఈ మనం మనిషికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేయడమే. చెప్పాలి అంటే వెళ్ళి ఒక గుడికి వెళ్ళి విగ్రహాల్లోకి వెళ్ళి పాలు పోసి పెరుగు పోసిన అక్కడేమీ రాదు. మనస్సులో కొంత తృప్తి ఉంటుందో, నేను ఇది ఇచ్చాను భగవంతుడికి, ఏదో భగవంతుడికి నాకు ఉన్నది ఇచ్చాను, నాకు అవకాశం దొరికింది, నాకు ఇది ఇవ్వడం వలన నేను బాగుంటాను. ఫస్ట్ కోరికలు కోరుకుంటాం, తర్వాత కోరికలకి వదిలేసే స్థితికి చేరుకుంటామండి ఎవరమైనాను. తర్వాత నిశ్చలంగా వెళ్తాము, నమస్కారం పెట్టుకుంటాము, వచ్చేస్తూ ఉంటాము. సో ఇలాగా ఈ లాస్ట్ ఈ ఈ దశలోకి వచ్చిన తర్వాత మనం సత్యం తెలుసుకుంటేనే ఇతరులకు మనం చెప్పగలము. మనం సత్యం తెలుసుకోనంత వరకు ఏదో చెప్పేస్తూ ఉంటాం. ఓకే, పండితులు ఉన్నారు, ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ చూస్తాం, పురాణ కాలక్షేపం చెప్తూ ఉంటారు. మన భాగవత రామాయణాలు తీసి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు, కానీ వాళ్ళు అనుభవించరు కదా, అక్కడ సత్యం పూర్తిగా అర్థం కాదు. ఫస్ట్లో చూసేవాళ్ళమండి, చాలామంది యూట్యూబ్లోని గురువులు ఎన్నో చెప్పేవారు. తర్వాత అప్పుడు వాళ్ళే ఎన్నో విషయాల్ని ధ్యానానికి జోడించి ధ్యానంతోనే సత్యం తెలుసుకోగలరని చెప్తున్నారు ఎంతోమంది గురువులు. ఒక 5-6 ఏళ్ళ కిందట వాళ్ళ ప్రవచనాలకి ఇప్పుడు ప్రవచనాలకి చాలా తేడా వచ్చింది. అంటే ఆ ఎదుగుదలలో ఆ తెలుసుకున్న సత్యాలు. సో ఇలాగా మనం ఒక్కొక్క మనిషి 360 జన్మలు, ఒక జన్మలో డాక్టర్గా, ఒక జన్మలో యాక్టర్గా, ఒక జన్మలో కార్పెంటర్గా, రకరకాలైన జన్మలు మనం ఈ జన్మలో ఇండియా, ఒక జన్మలో ఇంకొక ఏరియాలో, అలాగా రకరకాలైన ఏరియాల్లో రకరకాలైన మానవ జన్మలు తీసుకుంటూ లెర్నింగ్ నేర్చుకుంటూ లాస్ట్కి ధ్యానము, పుస్తకాలు, సత్సంగాలు, సజ్జన సాంగత్యాలు, ట్రెక్కింగ్లు, ప్రకృతితో మమేకత్వము, ఇవన్నీ చేస్తూ సత్యాన్ని తెలుసుకునే సత్యాన్ని మళ్ళీ 10 మందికి పంచిపెట్టి 10 మందిని మనము ఆ దిశగా తయారు చేసినప్పుడు మోక్షము అనేది కలుగుతుంటుంది, ముక్తి అనేది కలుగుతుంది. అప్పుడే అంతవరకు ఈ సోలు ఒక్కొక్క జన్మలో కొంత ఈ ఖాళీ బాల్గా వచ్చిన, మనం పరమాత్మ నుంచి వచ్చిన ఖాళీ బాలు ఒక్కొక్క కొంత స్పూను ఫీడింగ్ నింపుకుంటూ లాస్ట్కి ఆ బాల్ పరిపూర్ణం చేసుకుంటుంది. బాల్ ఫిల్ అయిపోతుంది అనుభవాలతోటి, రకరకాలైన లెర్నింగ్లు నేర్చుకుంటూ, కష్టాలు సుఖాలు ఇవన్నీ నేర్చుకుంటూ, సత్యాల్ని తెలుసుకొని సత్యాన్ని ఇతరులకు పంచిపెడుతూ సత్యంతో ఇతరులు తయారు చేసినప్పుడు పూర్ణాత్మగా, పూర్ణము అంటే కంప్లీట్ అయిన ఆత్మ పదార్థంగా, ఒక బాల్ ఫుల్గా గాలి ఉంటేనే, బాల్ గట్టిగా ఉంటేనే బాల్ బాగా నిలబడుతుంది. అలాగా పూర్ణాత్మగా తయారవుతుంది. తయారయ్యి పూర్ణాత్మ తన గమ్యానికి తిరిగి పరమాత్మలో కలిసిపోతుంది లాస్ట్కి. అది ఎన్ని జన్మలైనా పట్టొచ్చు. ఇప్పుడు అరే ఈ జన్మనే ఇంకా ఆఖరి జన్మ చేసుకోవాలి, మళ్ళీ నాకు జన్మ వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అనుకున్నంత అయిపోదు. ఏదో మళ్ళీ జన్మ అక్కర్లేదు అనుకొని మనమేమి తాపత్రయ పడిపోనక్కర్లేదు, ఆరాట పడిపోనక్కర్లేదు. ధ్యానం అనేది జస్ట్ స్టార్ట్ చేసుకొని బుక్స్ చదువుకుంటూ, మనకున్న సమయాన్ని కొంత టైం పెట్టుకుని బుక్స్ చదువుకుంటూ, వేమన్న ఏం చెప్తారు అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ముక్తి అంటాడు. ముక్తి అంటే ఏంటి మనవాళ్ళు అంటారు అనుకుంటే చాలామంది, చనిపోయిన తర్వాత పుష్పక విమానం వచ్చి తీసుకెళ్ళింది కదా, చాలామంది మన సినిమాల్లో చూస్తాం కదా, పాండురంగ మాచుంట సంథింగ్ చాలా సినిమాల్లో ఉంటుంది, విమానం వచ్చి తీసుకెళ్తుంటుంది వీళ్ళు ఎక్కించుకొని. అది కాదు, వేమన్న అద్భుతంగా మనకు సెలవిచ్చారు. ఏ మనిషి అయితే చనిపోయే వరకు ఆనందంగా జీవిస్తాడో వాళ్ళదే ముక్తి అంటాడు. అదే ముక్తి, ఇంకేదో కాదు. అయితే చనిపోయే వరకు ఎంతమంది ఆనందంగా ఉంటారండి? రోజువారీ ఎన్నో దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అండ్ మెయిన్ అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యం వస్తే దుఃఖమే ఉంటుంది. తిండి తినేందుకు కూడా ఉప్పు పులుపు తీపి కారాలు తినేందుకు ఉండదు. డబ్బు ఉంటుంది, నడిచేదానికి కాళ్ళు రావు, నడిచేదానికి నడువు రాదు, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అదే చెప్తాడు వేమన్న, నువ్వు చనిపోయే వరకు నువ్వు ఏ అనారోగ్యము లేకుండా
నువ్వెప్పుడైతే ఆనందంగా జీవిస్తావో అప్పుడు నీకు ముక్తి ఇంకంతే. ఇంకేదో ముక్తి లేదు. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ధ్యాన శాస్త్రం లేకపోతే ఆరోగ్యం మనకి ఉండదండి. మందులతో కొంతకాలం అలా ఉంటాం. ఎప్పుడో వస్తూనే ఉంటాయి. బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత కామన్ అది, అందరికీ తెలిసింది. ఆ 50 60 సంవత్సరాల తర్వాత షుగర్లు బీపీలు రాకుండా ఉండాలి అంటే చిన్నతనం నుంచే ధ్యానం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి 99% ఈ షుగర్ బీపీలు దరిచేరవు. అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన మాటల వలన, మనం ఆలోచించే ఆలోచనల వలన మాత్రమే అనారోగ్యాలు వస్తాయి. ఇంకెక్కడి నుంచి రావు. అంటే గత జన్మలో చేసిన కర్మలు ఉంటాయి. ఇక్కడ ఒక మాట తగిలినప్పుడు ఆ మాటకి వెంటనే అది యాడ్ అయిపోతుంది, బయటకు వచ్చి లైన్లో కూర్చొని సంథింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. వాక్క్షేత్రం మార్చుకుంటే ఆ కర్మ కూడా మనల్ని అంటదు. వాక్కులే నాకేమి అనారోగ్యాలు అవి ఉండవండి, నేను ఎప్పుడు చాలా బాగుంటానండి అన్న వాక్కు వేరు. అవునండి, పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా, 50 వచ్చాయి కదా, 60 వచ్చాయి కదా, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్లోకి వచ్చేస్తామండి, హెల్త్లు పాడైపోతాయండి, ఇంకా మనం ఏదైనా కొంచెం రెస్ట్లో ఉండవలసిందేనండి, విశ్రాంతి తీసుకోవాల్సిందండి. ఈ మాటకి ఆ మాటకి ఎంత తేడా ఉందండి. నేను బాగానే ఉంటానండి ఇప్పుడు. అయితే ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మెడిటేషన్తో మాత్రమే ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంక ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది గురువుల ప్రవచనాలు విన్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా మీకు ధ్యానంతో మాత్రమే పుస్తకాలు చాలా ఉన్నాయి, అవన్నీ మనకు అంత జ్ఞానాన్ని ఇవ్వండి. సరియైన పుస్తకాలు చదివినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మనలో ఏర్పడుతుంది. ఎందుకంటే ధ్యానంలో మీ థర్డ్ ఐని ఓపెన్ చేసుకుంటారు. మీరు చూస్తారు, ఫస్ట్ అరగంట ధ్యానమే చేస్తాం, క్రమేపీ వెళ్తూ ధ్యానం పెంచుకుంటాం, మంచి మాటలు పెంచుకుంటాం అనమాట. మెయిన్ సత్సంగాల వలన అందరూ అనుభవాలు వినేటప్పుడు ఓహో మనకే క్లారిటీ వస్తుంది. నా మాటలేం వినక్కర్లే, నేను చెప్పిన ఈ అనుభవాల్లో క్లారిటీ ఏర్పడుతుంది. మన జీవితంలో చాలా 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 విషయాలు జరిగాయి. మనకి జరుగుతున్న మన 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు కూడా ఈ గ్రూపులో ఉన్నాం. మనందరికీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి అందరికీ. అవి అనుభవాలని నేను జీవితం నేర్చుకోవడానికి ఒక పాఠమని కూడా మనం తెలియకుండా బతికేస్తూ ఉన్నాం. ఇప్పుడు ధ్యానంకి రాకముందు భగవద్గీత ఇంతే అర్థమవుతుంది ఎవరికైనానండి. ధ్యానంలోకి వచ్చి కొంచెం పుస్తకాలు చదివినప్పుడు ఇంత భగవద్గీత అర్థమవుతుంది మనకి. ప్రతి భగవద్గీత శ్లోకము అర్థం వేరు మారిపోతుంది, అంత తేడా మనలో వస్తుంది అనమాట. ఇది రావడానికి 250 నుంచి 350 100 జన్మలు పడుతుందంట ఇంచుమించు. ఈ ధ్యాన శాస్త్రము నేర్చుకొని మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకొని దాన్ని ఇతరులకి పంచిపెడుతూ మనమే ఆత్మ పదార్థం. నేనే కాదు, అందరూ ఆత్మ పదార్థాలే, అందరిలోని నేనే ఉన్నాను, నాలోని అందరే ఉన్నారు. ఎందుకంటే మనలో చూడండి, ఎందుకురా అలా కోపం పడతావు, కొంచెం మెల్లికి చెప్పొచ్చు కదా అని మనం అంటాం మన పిల్లలనో, అమ్మ నాన్న తమ్ముళ్ళనో. కానీ తీరమ్మ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, ఒక్కోసారి సడన్గా సర్రమని కోపం రైజ్ అయిపోతే గసిరేస్తూ ఉంటాం. అంటే అనుభవం ఉంది, కానీ ఆ సమయానికి ఆ మనస్సుపై నియంత్రణ అనేది అంత ఆషామాషి కాదు. ఎంతో శాస్త్రం అర్థమైతే అనుభవిస్తున్నప్పుడు మాత్రమే మనస్సుపై నియంత్రణ ఉంటుంది. అందుకే మనకి ఈ మధ్యన కొత్తగా సినిమా వచ్చింది చూడండి, మనసు మీద మనసుకున్న అదుపు చెప్పగలనా అని ఎవరో పాట పాడతాడు ఎందులోనో, అల్లు అర్జును. మనసు పైన మనసుకున్న అదుపు చెప్పగలనా ఆపగలనా అనేసి మన సినీ రచయితలు ఎన్ని పాటలో ఇచ్చారండి. నిజంగా వాళ్ళు ఒక థాట్లెస్ స్థితిలో అవి అందుకుంటారేమో మరి. చూడండి, ఆలోచిస్తుంటారు వాళ్ళు, ఏం రాయాలి, మంచి పాట రాయాలి, ఏం రాయాలని కళ్ళు మూసుకొని వాళ్ళు ఇలా డీప్గా ఆలోచించినప్పుడు టక్మని వాళ్ళకి ఒక మంచి, అంటే ఏ ఆలోచన లేకుండా మైండ్ని బ్లాంక్ చేసినప్పుడు మంచి విషయాలు మన మైండ్లోకి వస్తాయి. ఇప్పుడు మనకి కూడా ధ్యానంలో లేకపోయినా ఏ ఆలోచన లేకుండా మనం ఆరాముగా కూర్చొని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనకు కామన్గా జరుగుతుంటుంది, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది మనకి. సపోజ్ ఒక డబ్బులే అవసరము, ఎలాగా డబ్బులు ఉన్నాయి, ఎవరిని అడిగితే మనకి డబ్బులు వస్తాయి, ఎవరిని అడగాలి అని మనం కళ్ళు మూసుకొని కూర్చొని దీర్ఘమైన ఆలోచన చేస్తాము. అదే చెప్తారు మరణం లేని మీరు రాంపా గారు చెప్తారు, మీరు
ఒక సుదీర్ఘమైన ఆలోచనని ఎప్పుడూ చేస్తూ ఉండమంటాడాయన. చేస్తే మంచిగా మనకు ఆన్సర్ వస్తది. ఓహ్! పలానా వాళ్ళని అడిగితే ఎక్కడెక్కడోలో టక్‌మని గుర్తొస్తది. వాళ్ళని అడిగితే మేబీ నాకు వర్కౌట్ అవ్వచ్చు. వాళ్ళని అడిగి చూద్దాము అని చెప్పేసి అడుగుతాం. అలాగే వర్కౌట్ అవుతాయి. ఇటువంటి సంఘటనలు మనకు ఎన్నో జరుగుతాయి మన జీవితంలో. సో, సోలు ఇలాగా మనము ఇన్ని జన్మలు తీసుకుంటూ ఇంత అద్భుతమైన మానవ జన్మని కంప్లీట్ చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందండి. 100 సంవత్సరాలు మనము ట్రూత్‌ని తెలుసుకోవడానికే ఉపయోగిస్తాం ఆత్మ పదార్థాన్ని. శరీర పదార్థం అయిపోయింది. 250 సంవత్సరాల్లో శరీర పదార్థంలో బ్రతుకుతాం. సో, నేను శరీర పదార్థం కాదు, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఈ టైం పడుతుందండి. సో, వెరసి మనిషి 360 జన్మలు 400 వరకు జన్మలు చేంజ్ చేసుకొని వెళ్తాడండి. అది. మనకు చాలా టైం ఎక్స్ట్రా కూడా తీసుకొని చెప్పేసాను. మళ్ళీ రేపు మనం ఎండింగ్ చేసుకుంటూ నా అనుభవాలు రేపు కొన్ని షేర్ చేస్తానండి. నేను ఈ 25 సంవత్సరాల నుంచి నా నా గ్రంథం చెప్పాలి అంటే ఒక 4, 5 నెలలు వరుసపెట్టి చెప్పిన అన్ని గంటల గ్రంథం ఉంటుంది. సో, జస్ట్ కొన్ని నేను ఇంపార్టెంట్‌గా నేను ఇందులో నేర్చుకునే లెర్నింగ్ రేపు చెప్పుకుంటూ రేపటితో 5వ రోజు అవుతుంది. తర్వాత కంటిన్యూటీ ఉంటుందండి. ఒక్కొక్క మాస్టర్ వస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ చిన్న చిన్న ఇలాగా ఒక్కొక్క విషయాలని మనం తెలుసుకుందామండి. ఓకే మాస్టర్స్.